ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్తున్న ఒక వ్యక్తి మార్గ మధ్యలో దొంగల చేత పట్టబడి కొనవైపు చేత పడి ఉన్నాడని బైబిల్ సెలవిస్తాం. అదే సమయంలో నాబోతు యాజకుడు ఒకడు వచ్చాడు, చూశాడు. ఆ విధంగా అయ్యో నా టైం అయిపోతుంది వాక్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత లేవీడు వచ్చాడు, మా పాస్టర్ గారి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు, ఒక సమరయుడు, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, ప్రేమ ఉంది, అయ్యో కష్టాలను వాళ్ళకి సహాయం చేయాలని దృక్పథం అతలో ఉంది. వెంటనే తన యొక్క బండి ఆపాడు, కిందకు దిగాడు. వెంటనే కొనవైపుతో కొట్టబడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందు గొంతులో నీరు పోసాడు. అడుగులు కావాలి కదా, గొంతులో నీరు పోసాడు. తన దగ్గర ఉన్న నూనెతో ఆ విధంగా గాయాలు పెట్టాడు. వెంటనే తను ఎత్తుకొని తన బండి మీద పెట్టించుకొని కోటపొలం దగ్గర తీసుకెళ్లి, అవును కదా, అక్కడ దించి ఆ వైద్యుడికి కొంత సొమ్ము తన సొమ్ము పనికిచ్చి ఇతర పరామర్శ చేయమని, బాగు చేయమని అప్పచెప్పి వెళ్తూ చక్కర మాట చెప్పాడు. ఇంకా ఏమైనా ఖర్చు అయిన ఎడలా తిరిగి నేను ఈ మార్గం వచ్చినప్పుడు మళ్ళా మీకు డబ్బులు ఇస్తాను, ఇతనికి మంచి వైద్యం అందించి ఇతను బాగా చూసుకోమని. ఎవరు నాకు సరిపోతారు, ఎవరు నిజంగా నీ పొరుగువాడు అంటే పొలము మాత్రం ఎన్ని తీసి అవతల వాడు తోటి వాడికి హెల్ప్ చేసే మనసు కలిగి, అసలు వాక్యం తెలిస్తే నాకు ఉపయోగం ఏమిటి, వాక్యం నేను చెప్తే ఉపయోగం ఏమిటి, వాక్యం చదివితే ఉపయోగం ఏంటి, మనందరం దేవుడి దగ్గర వచ్చి కూర్చుంటే